హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అప్డేట్స్ ఎట్ ఫింగర్ ట్యాప్. గైస్, వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. నేను చేయండి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. నా ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దయచేసి అందరూ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. నేను ఈ వీడియోలో జేఎన్టీఎస్లో వచ్చిన లాస్ట్ వీక్ అప్డేట్స్ అండ్ అప్కమింగ్ వీక్ అప్డేట్స్ ఏంటి అనేది డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే యూట్యూబ్ మన వీడియోని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. సో అందుకని చెప్తున్నాను. మన జేఎన్టీఎస్లో లాస్ట్ వీక్ చాలా అప్డేట్స్ వచ్చాయి. ఫస్ట్ అవి చూద్దాం, దాని తర్వాత అప్కమింగ్ వీక్ అప్డేట్స్ చెప్తాను. సో లాస్ట్ వీక్ మన జేఎన్టీఎస్లో ఈ అప్డేట్స్ వచ్చాయంటే ఎంసీఏ వాళ్ళకి 5th సెమ్ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ డేట్స్ అనేది ఇచ్చారు. సో ఇది నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ వీకెండ్ వీడియోలో చెప్పిన కదా, ఎంసీఏ వాళ్ళకి రీషెడ్యూల్ డేట్స్ ఇస్తారని. సో నేను చెప్పినట్టుగానే ఇచ్చారు. February 12 నుండి 18 February దాకా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే దయచేసి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఫార్మా డి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సప్లీ రీషెడ్యూల్ డేట్స్ అనేది ఇచ్చారు. February 10 నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో దీని గురించి కూడా నేను లాస్ట్ వీకెండ్ వీడియోలో కవర్ చేశాను. వాళ్ళకి టైం టేబుల్ ఇస్తారని. సో నేను చెప్పినట్టుగానే వచ్చాయి. అండ్ PhD ఎగ్జామ్ టైం టేబుల్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ బీటెక్ బీఫార్మసీ వాళ్ళకి 4131 మిడ్స్ ల్యాబ్స్ డేట్స్ అనేది ఇచ్చారు. సో February 28 లోపు కండక్ట్ చేసుకోమని చెప్పారు. సో దీని గురించి కూడా నేను లాస్ట్ వీకెండ్ వీడియోలో కవర్ చేశాను. సో నేను చెప్పినట్టుగానే వచ్చాయి. సో February 28 లోపు మీకు మిడ్స్ అండ్ ల్యాబ్స్ అనేది కంప్లీట్ చేసేస్తారు. ఆల్మోస్ట్ కొన్ని కాలేజ్లో కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా మీ కాలేజ్లో కంప్లీట్ చేయకపోతే కనుక మీకు February 28 లోపు కండక్ట్ చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీటెక్ బీఫార్మసీ వాళ్ళకి 1121 ఆఫ్లైన్ క్లాస్ అని సర్క్యులర్ ఇచ్చారు. సో ఇంతకు ముందు వీక్లో అయితే ఆన్లైన్ క్లాసెస్ అనేది సర్క్యులర్ ఇచ్చారు, బట్ మళ్ళీ వెనక్కి తగ్గి ఆఫ్లైన్ క్లాసెస్ అనేది సర్క్యులర్ ఇచ్చారు. సో మీకు ఆఫ్లైన్లోనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 413132 వాళ్ళకి టైం టేబుల్స్ ఇచ్చారు. సో దీని గురించి కూడా నేను వీకెండ్ వీడియోలో కవర్ చేశాను, లాస్ట్ వీకెండ్ వీడియోలో. సో నేను చెప్పినట్టుగానే వచ్చింది. 41 వాళ్ళకి February 9 నుండి స్టార్ట్ అవుతాయి. అన్ని రెగ్యులేషన్స్తో కలిపి March 5th ఎండ్ అవుతాయి. అండ్ 31 వాళ్ళకి February 10 నుండి స్టార్ట్ అవుతాయి, February 22 ఎండ్ అవుతాయి. అండ్ 32 వాళ్ళకి February 24 నుండి స్టార్ట్ అవుతాయి, March 12 ఎండ్ అవుతాయి అనమాట. సో ఫైనల్లీ నేను లాస్ట్ 2 weeks నుండి చెప్తున్నాను MBA రిజల్ట్స్ వస్తాయని. సో నేను చెప్పినట్టుగానే వచ్చాయి. MBA 1112 రిజల్ట్స్ అనేది వచ్చాయి. అండ్ రివైజ్డ్ సెంటర్స్ లిస్ట్ ఇచ్చారు 413132 వాళ్ళకి. సో ఆల్మోస్ట్ చేంజ్ అవ్వలేదు, బట్ కొన్ని కాలేజెస్ మాత్రమే చేంజ్ అయ్యాయి. ఒకసారి మీరు మీ క్లాస్ ఇన్ఛార్జ్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వచ్చిందో చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గైడ్లైన్స్ ఇచ్చారు యూజీపీజీ ఎగ్జామ్స్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మినీ ప్రాజెక్ట్ డేట్స్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు 41 వాళ్ళకి. సో February 28 దాకా మీకు ఎప్పుడైనా కండక్ట్ చేస్తారు. కొన్ని కాలేజెస్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, బట్ ఇంకా మీ కాలేజ్లో కంప్లీట్ చేయకపోతే కనుక మీకు February 28 లోపు మీకు కండక్ట్ చేస్తారనమాట. సో ఇవి మనకి జేఎన్టీఎస్లో లాస్ట్ వీక్ వచ్చిన అప్డేట్స్ అనమాట. చాలా వచ్చాయి, ఆల్మోస్ట్ 10 అప్డేట్స్ వచ్చాయి. సో ఇప్పుడు అప్కమింగ్ వీక్ అప్డేట్స్ చూద్దాం. సో ఈ వారంలో రాబోయే అప్డేట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 21 వాళ్ళకి మిడ్స్ టైం టేబుల్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనరల్గా మనకి మిడ్స్ టైం టేబుల్ 5 or 10 days ముందు ఇస్తారు కాబట్టి మనకి February 14 నుండి 21 సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ వీక్లో మనకి 100% మిడ్స్ టైం టేబుల్ అనేది రిలీజ్ చేస్తారు 21 వాళ్ళకి. ఇది ఫస్ట్ అప్డేట్. అండ్ సెకండ్ అప్డేట్ ఏంటంటే 11 వాళ్ళకి కూడా మనకి ఫస్ట్ మిడ్ టైం టేబుల్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన టైం టేబుల్ కూడా 2111 వాళ్ళకి ఈ వీక్లోనే వస్తుంది అనమాట. ఇంకా థర్డ్ అప్డేట్ ఏంటంటే ఎంటెక్ ఎంఫార్మసీ వాళ్ళకి 111221 ఎగ్జామ్ ఫీజ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి మార్చ్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి. అండ్ మనకి February 7th మనకి బీటెక్ వాళ్ళది ఎగ్జామ్ ఫీజ్ ఎండ్ అయిపోతుంది కాబట్టి సో ఈ ఎగ్జామ్ ఫీజ్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి ఎంటెక్ ఎంఫార్మసీ వాళ్ళకి 111221 ఎగ్జామ్ ఫీజ్ నోటిఫికేషన్ ఇస్తారు. సో మీరు అలర్ట్గా ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 12 బీటెక్ RCRV రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మనకి రిజల్ట్స్ వైజ్గా అయితే బీటెక్లో 12 మాత్రమే పెండింగ్లో ఉంది. అది మనకి ఈ వీక్లో పక్కాగా వస్తుంది అనమాట. సో రిజల్ట్స్ వైజ్గా ఇది ఒకటే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్లీ సాటర్డేనే రిలీజ్ అయ్యాయి, బట్ కొన్ని కాలేజెస్కి ఇంకా చేరలేదు కాబట్టి మనకి మండే మార్నింగ్ కానీ మండే ఈవినింగ్ కానీ 413132 వాళ్ళకి హాల్ టికెట్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో ఇవి మనకి ఈ వారంలో రాబోయే అప్డేట్స్. ఇంకా చిన్న అలర్ట్ ఏంటంటే సో మనకి 2122 వాళ్ళకి ఎగ్జామ్ ఫీజ్ మనకి February 7th ఎండ్ అవుతుంది. సో ఇంకెవరైనా ఎగ్జామ్ ఫీజ్ పే చేయకపోతే కనుక రేపే లాస్ట్ డేట్ వితౌట్ ఫైన్ లేకుండా ఉంది, దయచేసి పే చేయండి. అండ్ ఎంటెక్ ఎంఫార్మసీ వాళ్ళకి ప్రాజెక్ట్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి February 10 అనమాట. సో దయచేసి మీరు February 10 లోపు ప్రాజెక్ట్ సబ్మిషన్ అనేది చేయండి. సో ఇది గైస్ ఓవరాల్గా జేఎన్టీఎస్ లాస్ట్ వీక్ అండ్ అప్కమింగ్ వీక్ అప్డేట్ సంబంధించిన అప్డేట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, మన నెక్స్ట్ లో వెళ్దామా.